గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. ఎందుకెయ్యాలి బీజేపీకి ఓటు? మన కోసం తన్లాడే నేను కావాలనా, గాయగత్తర మోడీ కావాలనా? అక్కడకు రాని చుట్టం బీజేపీతో ఫాయిదా లేదు. పాలమూరుకు మోడీ 25 పైసలు కూడా ఇయ్యలే. బీజేపీ కాంగ్రెస్కు ముస్లింలు బుద్ధి చెప్పాలి. ఆ రెండు పార్టీలకు కర్రు గాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. రైతు బంధు రేవంత్ అబ్బ జాగిరా 5 ఎకరాలకే ఇస్తావా? నగర్ కర్నూలు బస్సు యాత్రలో కేసీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లే తెలంగాణ గురుకులాలకు ఖ్యాతి వచ్చిందని ఆయన ప్రశంసలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోకు హాజరైనటువంటి అశేష జన సందోహాన్ని చూడొచ్చు. ఎందుకయ్యాల బీజేపీకి ఓటు అనేది నిలదీశారు. కేసీఆర్ కోసం కదిలొచ్చిన కందనూలు కేసీఆర్ యాత్రకు నాగర్ కర్నూలు జనం నీరాజనం పలికారు. మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా? రేవంత్ సర్కార్కు ఘోష్ కమిషన్ చురక. బరాజు రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి. తక్షణం ఎన్డీఎస్ఏకు లేఖ రాయండి. మధ్యంతర నివేదికను తెప్పించుకోండి. అందరం సుందరులపైన చర్యలు చేపట్టండి. సాగునీటి కార్యదర్శికి ఘోష్ ఆదేశం. చనిపోయింది 18 మందే, రైతు బీమా అందుకునేది అంతమందే అంటూ రేవంత్ రెడ్డికి చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. మళ్ళీ జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు. మీడియాతో సీఎం. ఆదాయం పెంచుకొని రుణమాఫీ చేస్తాం. మొత్తం దోపిడీ చేయకుండా ఉంటే రుణమాఫీ సాధ్యమే. జూబ్లీహిల్స్ పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ అంటూ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కథమైనట్టే. ఆగస్టు 17న మోసం పార్ట్ 2. రేవంత్ రెడ్డి ఉద్దర కథలు ప్రజలు నమ్మరు. ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ సహకారం. కమలం పార్టీకి 220 సీట్లు దాటవు. కేసీఆర్ను ప్రజలు తలుచుకోలేని రోజు లేదు. చిట్చాట్లో కేటీఆర్. ఇప్పుడు ఎలక్షన్ పెట్టుర్రి, మళ్ళా కేసీఆర్ వస్తాడు. మీరు అనవసరంగా 5 ఏళ్ల టైం పెట్టిర్రు. మిషన్ల గురించి తెలవక మోసపోయినాం. నాకు మీ కరపత్రం ఎందుకు సారు? మా ఇంట్లోనే కేసీఆర్ ఫోటో ఉన్నది. ఇది ఐలవ్వ మాట. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ మార్కెట్ యార్డ్లో శనివారం ఐలవ్వతో మాట్లాడుతున్న మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. ఆయనకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటువంటి మాటలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, మళ్ళీ కేసీఆర్ వస్తాడంటూ కూడా సామాన్య ప్రజానీకం వ్యాఖ్యానిస్తున్నారు. అనేక చోట్ల సోషల్ మీడియాలో కూడా మనం ఆ విజువల్స్ వీడియోస్ కూడా రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ కోతలే కోతలు. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు తీసేస్తున్న ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ పవర్ ప్రాబ్లం. ఎడాపెడా విద్యుత్ కోతలు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఎక్స్లో కాంగ్రెస్పై కేసీఆర్ విమర్శ. ఎక్స్ ఖాతా తెరిచిన బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు. మొదటి రోజు 1,00,000 వ్యూస్, 1000 ఫాలోవర్స్. సర్కార్ను కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర. 22 మంది ఎమ్మెల్యేలతో వస్తా, కేసీఆర్తో మాట్లాడమన్నాడు. ప్రజల్లో నమ్మకం లేని వ్యక్తి. ఆయన మాటలు ఎవరు నమ్ముతారు? హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు. ఎన్నికవ్వకముందే ఎంపీ. ఫేస్బుక్లో గడ్డం వంశీకృష్ణ ఎంపీ పేరిట ఖాతా ఓపెన్. కమిటీయే లేదు. పునరుద్ధరణ ఎట్లా? కాళేశ్వరం బాగుపై సర్కారుకు ఏది శ్రద్ధ? బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ. ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది నిన్న. హరీష్ సవాల్ను స్వీకరించు. రుణమాఫీ 6 గ్యారంటీలను ఆగస్టు 15లోగా అమలు చేయకుంటే రాజీనామా చేస్తారని ప్రకటించాలి అంటూ ఎమ్మెల్యే వివేకానంద రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. నాడు ఓటుకు నోటు, నేడు ఓటుకు ఒట్టు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం, అందుకే ఓట్లు అంటూ హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం కాంగ్రెస్లో అసంతృప్త జ్వాలలు. బరిలో నిలవాలని పోట్లపై అనుచరుల ఒత్తిడి. ఎన్నికల ప్రచారానికి కీలక నేతల హాజరుపై ఫోకస్. రంగంలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రఘురామరెడ్డి. నల్గొండ కాంగ్రెస్లో చేరికల చిచ్చు. ఆగస్టు 15లోపు రుణమాఫీ సాధ్యమా? కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా అంత ఈజీ కాదంటున్న ఆర్థిక బ్యాంకింగ్ నిపుణులు. యూపీలో కమలం ఎదురీత. పేపర్ల లీక్ వల్ల యోగి సర్కార్పై నిరుద్యోగులు గరం. ₹1 అయినా స్వాధీనం చేసుకున్నారా? ఈడీ నాతో దురుసుగా ప్రవర్తించింది. మద్యం కేసు రిజైండర్లో కేజ్రీవాల్. మన సొత్తుపై కాంగ్రెస్ బీజేపీ కన్ను. వారసత్వ పన్ను న్యాయమేనన్న శ్యామ్ పిట్రోడా. తెలంగాణ టుడేలో బీఆర్ఎస్ ఆల్ సెట్ టు మేక్ మ్యాసివ్ కమ్బ్యాక్. కేసీఆర్ సేస్ పీపుల్ డెవలపింగ్ అవర్షన్ టు కాంగ్రెస్ రూల్. కోమటిరెడ్డి approached BRS to topple Revanth government. Will not back out of our mission, vows KTR.